move it now. Everybody running, coming, it's time to party. Everybody listen to samba, bamba, rumba, kumba, kumba. Everybody grooving, shaking, moving, becoming naughty. Everybody going, 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 going. Everybody time to move on in life and just say party. Yeah. బెల్లు కొట్టేలే కాళ్ళే చుట్టేలే పిల్లాని ఇల్లే అలా ఇలా చూసి వలలే వేసి కల్లోకొచ్చేసావే से रंभारा शिवाय से विंडो एसीले లక్ష్మిలు నమస్తే స్వాగతం వెల్కమ్ టు క్రేన్ ఒక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ఏంటోనండి ప్రతిరోజు మీతో ఇలా ఒక గంట సేపు గడుపుతుంటే రోజులన్నీ కూడా క్షణాల్లా గడిచిపోతున్నాయి, యుగాలన్నీ నిమిషాల్లా అనిపిస్తున్నాయి. కవిత్వం చెప్పింది ఏంటి అనుకోవద్దు, ఇది నా ఒరిజినల్ ఫీలింగ్. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చి చక్కగా గంట సేపు నాతో ఆడి పాడి బోల్డర్ గిఫ్ట్లు గెలుచుకుంటూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. మరి ఇవాళ అలా గిఫ్ట్లు గెలుచుకోవడానికి వచ్చేస్తున్నారు నలుగురు లక్ష్ములు. మరి వాళ్ళని పిలిచేద్దాము. లెట్స్ వెల్కమ్ దర్. నలుగురు లక్ష్ములు ఇవాళ కూడా రెడీగా ఉన్నారు కాబట్టి ముందు మనం పేర్లు చెప్పేసుకుందాం. నీ పేరు? నిఖిత. నిఖిత, ఏం చేస్తూ ఉంటావు? బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది. బీటెక్ థర్డ్ ఇయర్. నీ హాబీస్ ఏంటి? డాన్సింగ్ అండ్ రీడింగ్ నోవెల్స్, బుక్స్. నావెల్స్. ఎవరి పుస్తకాలు చదువుతావు ఎక్కువ? లైక్ హిస్టారికల్. సో మళ్ళీ ఇలాంటి సినిమాల వల్ల లేకపోతే ఇలాంటి వాళ్ళ వల్ల అగైన్ మన హిస్టరీకి ఒక ఇంపార్టెన్స్ దొరుకుతుంది వాళ్ళ రేపు, రైట్? అది మాత్రం ఆనందించదగ్గ విషయం. సో ఆల్ ది బెస్ట్, బాగా ఆడేసి. థ్యాంక్ యూ. హాయ్. నీ పేరు? రోహిణి. రోహిణి, ఏం చేస్తూ ఉంటావు రోహిణి? డిప్లొమా కంప్లీటెడ్, సర్చింగ్ ఫర్ జాబ్. ఆల్ ది బెస్ట్, బాగా ఆడేసి. థ్యాంక్ యూ. హాయ్. నీ పేరు? సాయి ప్రియా. సాయి ప్రియా, నువ్వేం చేస్తుంటావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్? యా. ఇంటర్మీడియట్? యా. వావ్, చిన్న పిల్ల. ఓకే సాయి ప్రియా, ఏ గ్రూప్? బైపీసీ. ఓకే, ఆల్ ద బెస్ట్, బట్ బాగా చదువుకో. హాయ్. నీ పేరు? ప్రియాంక. ప్రియాంక, నువ్వేం చేస్తున్నావు? ఇంకా నాది బీటెక్ అయిపోలేదు. అవుతుందా అసలు? అవుతుంది, ఇంకా 2 years. ఖచ్చితంగా అవుతుందంటావా? ఖచ్చితంగా. ఇప్పుడు ఎన్నో సంవత్సరంలో ఉన్నావు నువ్వు? థర్డ్ కదా, వచ్చే సంవత్సరానికి అయిపోతుందా? అయిపోతుంది. పక్కా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో నలుగురు ఇంట్రొడక్షన్స్ అయిపోయాయి. ఇప్పుడు మీకు చూపించేస్తాను ఈ ఎపిసోడ్ లో మీరు గెలుచుకునేటువంటి గిఫ్ట్లు. చూద్దామా? yes. ఓపెన్ చేయాలా? yes. ఓపెన్ ద గిఫ్ట్స్ ప్లీజ్. సో ఈ గిఫ్ట్స్ అన్ని మీకోసమే. మరి అవన్నీ మీరు గెలుచుకోవచ్చు. అవన్నీ మీరు గెలుచుకోవాలంటే మొదలు పెట్టేయాలి మన మొదటి రౌండ్, అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి వచ్చేసింది. ముందు నిక్కీ పాపతో ఆడిచేద్దాం. నిక్కీ దా. నిక్కీ, నీకు ఒక మంత్రం చెప్తాను ఇప్పుడు. ఆ మంత్రాన్ని చక్కగా జపిస్తూ ఆట ఆడేస్తే నీకు బోల్డని పాయింట్లు వచ్చేస్తాయి అన్నమాట. సరేనా?
నీకు ఇచ్చే మంత్రం ఏంటంటే ఇళయరాజా ఇళయరాజా. మ్యూజిక్ మాస్ట్రో. ఓకే, ఇళయరాజా 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 అంటూ ఆడాలి. Okay. ఓకే ఇళయరాజా ఇళయరాజా ఇళయరాజా. 10 points. Okay, no problem. Second ball. పాయింట్స్. ఇప్పుడు మంత్రంలో తప్పు లేదు, నువ్వు గట్టిగా అనట్లేదు. ఒక్కసారి గట్టిగా అంటూ ఆడు. ఇళయరాజా ఇళయరాజా ఇళయరాజా. అది 100 points. 120 points. నీకు బాగా ఇష్టమైన మూవీ ఏంటి ఇళయరాజా గారి మ్యూజిక్ డైరెక్షన్? నాగార్జున గారు. నాగార్జున గారి సినిమా గీతాంజలి. గీతాంజలి. అందులో ఏ సాంగ్? ఓం నమః ఎక్స్పెక్ట్ చేసా. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ రోహిణి. రెడీ రోహిణి? ఎస్ రెడీ. వచ్చే. కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి. రోహిణి, నీకు ఇచ్చే మంత్రం ఏంటంటే సంపంగి. సంపంగి. ఓకే, సంపంగి 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 అంటూ ఆడాలి. సంపంగి 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 సంపంగి. సంపంగి రెమ్మ పువంతివమ్మ నచ్చావే గుమ్మ. సెకండ్ బాల్. సంపంగి 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 సంపంగి. ఓకే, ఇప్పటికైతే నువ్వు నిక్కీ స్కోర్ దగ్గరికి వచ్చావు. ఇప్పుడు నెక్స్ట్ నీ ఇష్టం. సంపంగి 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 సంపంగి. ఎంత ఇష్టమైతే మాత్రం దాని పక్కనే ఉంటానంటే ఎలా? పోనీలే, పర్లేదంట. కాసేపు భరిస్తావా దాన్ని? భరిస్తా. 120 పాయింట్స్ నీకు కూడా. థ్యాంక్ యూ. కన్యాకుమారి ఓ కన్యాకుమారి. సాయి ప్రియా, నెక్స్ట్ నువ్వే. వచ్చే. సాయి ప్రియా, నీకు ఇష్టమైన వెజిటబుల్ ఏంటి? బ్రింజాల్. నువ్వు వంకాయ తిని బతికేస్తున్నావా జీవితం మొత్తం చిన్నప్పటి నుంచి? ఓకే సరే, ఇప్పుడు నీకు ఇచ్చే మంత్రం ఏంటంటే కంద పచ్చడి. కంద బచ్చలి. పచ్చలి, ఎస్. ఆ రెండింటిని అంటూ ఆడాలి ఇప్పుడు నువ్వు. ఓకే, తీసుకో ఫస్ట్ బాల్. కంద బచ్చలి. దీనికి ఏం పాయింట్లు రాలేదు. సెకండ్ బాల్ కొంచెం స్లో. లాస్ట్ బాల్. కంద బచ్చలి కంద బచ్చలి. అది పాయింట్లు. ఓకే, సో టోటల్ 10 పాయింట్స్. ప్రియాంక రెడీయా? ఎస్. వచ్చేదా. ప్రియాంక, నీకు ఇచ్చే మంత్రం ఏంటంటే మిరపకాయ. చక్కగా చూడు, ఎర్ర ఓని వేసుకుని గుంటూరు మిరపకాయలో ఉన్నావు. స్పైసీగా మిరపకాయ. ఓకే, తీసుకో ఫస్ట్ బాల్. మిరపకాయ 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 మిరపకాయ. అడిగో
అడిగోరా చూడు ఆకతాయిరో తిరిగిస్తే చాలు గీటు రాయిరో ఇది చాలా హాట్ గురు 100 పాయింట్స్ సెకండ్ బాల్ మిరపకాయ 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 అడిగోరా చూడు ఆకతాయిరో తిరిగిస్తే చాలు గీటు రాయిరో కరకర కరలాడే మిరపకాయరో యారో ఏయ్ నట్ ఎల్ ఇట్ 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 10 పాయింట్స్ ఓకే నో ప్రాబ్లం లాస్ట్ బాల్ అడిగోరా చూడు ఆకతాయిరో తిరిగిస్తే చాలు గీటు రాయిరో కరకర కరలాడే మిరపకాయరో యారో ద ద ద ద దమ్ముద ఇట్ అదేంటి అటు ఇటు కాకుండా అలాగింది అంటే 70-50 మధ్యలో ఉన్న పాయింట్స్ తీసుకోమని చెప్తాను 70-60కి మధ్యలో ఉన్న పాయింట్స్ తీసుకోమందా నేను ఇస్తాను ఇక పాయింట్స్ దా అవును ఆ బాల్ వేసే ముందు ఎవరికి చాలా పవర్ఫుల్ వ్యక్తికి దండం పెట్టుకున్నాను ఎవరైనా వెంకటేశ్వర స్వామి ఏ హీఈస్ వెరీ పవర్ఫుల్ నేను ఆయన గురించి ఏం మాట్లాడు ఓకే 110 పాయింట్స్ ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి టై పడింది రోహిణికి నిక్కీకి సో ఇప్పుడు మనం టై బ్రేకింగ్ ఏంటంటే ఒక పాట ప్లే చేస్తాము అందులో ఉండేటువంటి హీరో హీరోయిన్స్ ఎవరు మీరు చెప్పాలి పవన్ కళ్యాణ్ అని చెప్పావు కాబట్టి నీకు ఇచ్చేయచ్చు హీరోయిన్ వచ్చేసి అమిషా పటేల్ ఓకే సో బద్రీ మూవీలో సాంగ్ రౌండ్ టాపర్ అయిపోయావు నీకు కంగ్రాట్స్ సో నువ్వు ఇప్పుడు టాప్ గిఫ్ట్ తీసుకోవాలి గిఫ్ట్స్ చూద్దాం గిఫ్ట్స్ ప్లీజ్ చెప్పు ఏ గిఫ్ట్ కావాలి స్వింగ్ మిషన్ రోహిణి నీకు కడాయి నాన్ స్టిక్ కడాయి సెట్ ఓకే తీసుకో ప్రియాంక చెప్పు నీకేం కావాలి హాట్ పన్స్ హాట్ ప్యాక్ సెట్ ఓకే నీకేం కావాలి చెప్పు సాయి ప్రియ కాఫీ కెటిల్ ఓకే సో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది సెకండ్ రౌండ్ ఆడేద్దాము అప్పుడేనా సో రెండో రౌండ్ లోకి వెళ్ళిపోదాము వెళ్లే ముందు సరదాగా ఏమైనా 4 జోకులు చెప్పుకుందాం పొడుపు కథ అడుగు పొడుపు కథ సరే అడుగు నీళ్ళల్లో మునిగేది తేలేది కరిగిపోయేది ఏంటది నీళ్ళల్లో మునిగేది తేలేది కరిగిపోయేది వాట్ ఉప్పు పువ్వా ఉప్పు రైటా ఇంకా నీడ కాదు మన నీడ షాడో కాదా ఐసా కాదు బూడిద ఏంటి చెప్పు తాంబూలం ఆకు ఉంటది అది తేలుతుంది లోటస్ లేదు ఒక్క ఏమో మునుగుతుంది దాంట్లో ఉన్న సున్నం కరిగిపోతుంది అసలు తాంబూలం అంటే నీళ్ళలో ఎవడేస్తాడు నోట్లో వేసుకుంటాడు కానీ కదా ఓకే సరే నిక్కీ కనిపించిన ఆ చిన్ని ప్రపంచంలో అతని క్రియేటివ్ థాట్స్ తో బుజ్జిగా తయారు చేసుకున్న పొడుపు కదా మనకు అడిగింది ఇట్స్ ఓకే నీటిలో మునిగేది కరిగిపోయేది తేలేది ఏంటంటే తాంబూలం అంట కొత్త అర్థంతో సరికొత్త పొడుపు కథ తెలుసుకుందాం కాబట్టి ఇక రెండో రౌండ్ స్టార్ట్ చేసేయచ్చు మన రెండో రౌండ్ పేరు చెప్పుకోండి చూద్దాం సో ఈ రౌండ్ స్టార్ట్ చేస్తుంది నికి రెడీ నికి రెడీ నీకు ఇచ్చే ఇమేజ్ చూసేద్దాం ఇమేజ్ ప్లీజ్ అది నీ ఇమేజ్ ఇందులో 5 తేడాలు చెప్పాలి స్టార్ట్ రజనీకాంత్ గారి కాళ్ళు రజనీకాంత్ గారి కాళ్ళు ఆయన రజనీకాంత్ అతని కాళ్ళు రెడ్ కలర్ అండ్ అక్కడ హోటల్ మీద పేరు లేదు హోటల్ పేరు ఇంకా కారుది ఇది లేదు చూడండి బ్లాక్ కలర్ ఓకే ఇంకా నెంబర్ ప్లేట్ ఇంకా 2 చెప్పాలి ఇంకా చూడు వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేయి అతను చేయలేదు బ్లాక్ కలర్ ఓకే ఈ కాలు కూడా లేదు
అతని కాలు. ఓకే 5 చెప్పేసావు. ఒకసారి క్రాస్ చెక్ చేసుకో, టైం ఉంది కదా ఇంకా. కరెక్టే కాదో చూసుకో ఒకసారి. అంతేనా? అంతే. ఓకే చూసేద్దాం ఆన్సర్స్ ప్లీజ్. హోటల్ పేరు లేదు, రైట్ ఆన్సర్. కార్ కి వెనకాల బ్లాక్ కలర్ అది లేదు, రైట్ ఆన్సర్. కాలు రైట్. ఈ బ్లాక్ షర్ట్ అతని చెయ్యి కరెక్ట్, అతని కాలు కరెక్ట్. మొత్తానికి 500 పాయింట్లు కరెక్ట్. కంగ్రాట్స్. సో నెక్స్ట్ ఎవరు ఆడాలి? రోహిణి, నువ్వే. రెడీ రోహిణి? నీకు ఇచ్చే పిక్చర్ చూసేద్దాము. పిక్చర్ ప్లీజ్. ఓకే సో ఈ పిక్చర్ లోనే 5 తేడాలు కనిపెట్టాలి. స్టార్ట్. మిడిల్ గ్రీన్ కలర్ షర్ట్ వేసుకుని చెయ్యి అది లేదు. ఓకే ఇంకా ఈ బ్యాక్ సైడ్ అమ్మాయి లేదు, క్లాస్ లో ఒక అబ్బాయి లేడు. ఓకే ఎందుకు ఆబ్సెంట్ అయ్యారు వాళ్ళు క్లాస్ కి? ఏమో బంక్ కొట్టి సినిమాకి వెళ్ళొచ్చు. ఓకే చెప్పు ఇంకా. ఇంకా దీని బ్యాక్ సైడ్ చెయ్యి కొంచెం ఆఫ్ కట్ అయింది సైడ్. ఓకే థర్డ్ బెంచ్ లో ఇక్కడ. ఇంకా 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 మధ్యలో ఇక వీళ్ళ బుక్ పేపర్ లేదు. పేపర్. ఓకే నువ్వు చెప్పిన వాటిలో నాకు ఎందుకో కొన్ని కరెక్ట్ అనిపిస్తున్నాయి. ఆ లాస్ట్ లో 2 మెంబర్స్ లేరు. ఆ లాస్ట్ లో ఒక అతను, ఈ లాస్ట్ చెప్పావు లో కదా ఎన్నిసార్లు చెప్తావు అమ్మాయి అబ్బాయి లేరని చెప్పేసావు కదా. ఈ లాస్ట్ లో లేడు ఇతను. ఇటుపక్క చివరిలో లేరా? ఓకే అంతేనా? అంతే. అటు సైడ్ ఒకళ్ళు ఇటు సైడ్ ఒకళ్ళు. 1 2 3 4. నువ్వు 7 చెప్పావు, అక్కడ 5 చెప్పమంటే. చూద్దాం ఆన్సర్స్ ఏంటో. ఆన్సర్స్ ప్లీజ్. వెనకాల అమ్మాయి లేదు, రైట్ ఆన్సర్. అబ్బాయి లేడు లాస్ట్ బెంచ్ లో, అది కూడా రైట్. ఇటు పక్క ఒక అబ్బాయి మిస్సింగ్, అది కూడా రైట్ ఆన్సర్. అండ్ పేపర్ లేదన్నావు, అది కూడా రైట్. చెయ్యి లేదన్నావు, అది కూడా రైట్. 500 పాయింట్. ఓ ఇద్దరు సైలింగ్ ఆన్ ద సేమ్ బోటా. బాగుంది. నెక్స్ట్ ప్రియాంక, రెడీ? పిక్చర్ ప్లీజ్. అక్కినేని అఖిల్, నాగ చైతన్య అండ్ సూపర్ స్టార్ మహేష్. వీళ్ళ ముగ్గురులో 5 తేడాలు ఉన్నాయి, చెప్పాలి. స్టార్ట్. అక్కడ తన చెయ్యి జాయింట్ ఉంది, అక్కడ లేదు. ఓకే ఇక్కడ ఒక మనిషి లేరు అఖిల్ పైన. అఖిల్ పైన ఒక హెడ్ మనిషి. హెడ్ హెడ్ లేదు. ఇంకా హెడ్ లేదు. అఖిల్ లెగ్ లేదు. ఓకే అండ్ అక్కడ పైన మనుషులు లేరు. అఖిల్ పైన పైన. మనుషులు లేరా? అఖిల్ పైన. అఖిల్ పైన ఎల్లో షర్ట్ చెప్పావుగా. పక్కన. ఎల్లో షర్ట్ చెప్పావుగా పక్కన. ఇంతకు ముందు. ఎల్లో షర్ట్ హెడ్ లేదు. ఇంకా ఎల్లో షర్ట్ పక్కన. ఇంకా చెప్పు. ఒక తేడా నాకు బాగా అనిపిస్తుంది. రెండు తేడాలు ఫోటో చూడగానే చెప్పొచ్చు అవి. నాగ చైతన్య పాకెట్. యా ఓకే కఫ్. ఇంకా ఇంకొక తేడా ఉంది, నువ్వు చెప్పాల్సింది. Time up. చూద్దాం నువ్వు చెప్పిన వాటిలో ఎన్ని కరెక్ట్ ఉన్నాయో. ఆన్సర్స్ ప్లీజ్. అఖిల్ లెగ్ లేదన్నావు, రైట్ ఆన్సర్. అండ్ అఖిల్ వెనకాల ఒక మనిషి లేడన్నావు, రైట్ ఆన్సర్. సారీ అఖిల్ పైన. అండ్ అలాగే నాగ చైతన్య కోట్ కి పెట్టుకున్న కౌచ్, అది రైట్ ఆన్సర్. ఎల్లో షర్ట్ కి హెడ్ లేదన్నావు, అది కూడా రైట్ ఆన్సర్. సో గన్మెన్ హ్యాండ్ జాయింట్, అది కూడా చెప్పేసావు, రైట్ ఆన్సర్. టోటల్ 500 పాయింట్స్. బాగుందమ్మా సరోజ, చాలా బాగుంది. నైస్. సాయి, రెడీ సాయి? ఇక నీ పిక్చర్ చూద్దాము. నువ్వు కూడా 500 తెచ్చేసుకో, ఇంకెందుకు ఒక్కదానివి ఆటలో అట్టుపండిలాగా. ఓకే ట్రై చేయి బాగా. చూసేద్దాం ఇమేజ్ ప్లీజ్. ఏం సినిమాలో స్టిల్? రుద్రమదేవి. ఎస్. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆ రెడ్ చీర అమ్మాయికి ఇక్కడ చేయలేదు. ఆ అమ్మాయి నిత్య మీనన్. ఓకే. అనుష్కకి ఇక్కడ అది లేదు. ఓకే ఇంకా ఇంకా వెనకాల ఒక అమ్మాయి లేదు. వెనకాల ఒక అమ్మాయి లేదు. ఓకే. ఆ గుడిలో ఒక సమ్వాట్ లైక్ గుడి బొమ్మ, ఆడ బొమ్మ లేదు. అర్థమైందా? ఇంకా ఇంకా ఏమేమి ఉన్నాయి చూడు. 3ఏనా 4 చెప్పాను. 4 చెప్పు. ఆమె దాంట్లో చైన్. ఎవరి దాంట్లో? రెడ్ నిత్య మీనన్ కి చైన్. యా ఓకే ఒకసారి చెక్ చేసుకో. చైన్ అనుష్కది, వెనకాల గుడిలో బొమ్మ.
ఇంకోటి ఏం చెప్పావు? కూడా గుడిలో బొమ్మ, అక్కడ ఇక్కడ ఒక అమ్మాయి, ఇంకా చైన్ 5 అయిపోయినాయి. అయిపోయాయా? ఓకే చూద్దాం. 5 చెప్పానంటున్నావు, మరి చూసేద్దాము రైట్ ఆర్ రాంగ్. ఆన్సర్స్ ప్లీజ్. వెనకాల టెంపుల్ దగ్గర ఒక బొమ్మ లాంటిది ఉంది, అది చెప్పావు, రైట్ ఆన్సర్. అనుష్కది ఇక్కడ ఈ డ్రెస్, అది కూడా రైట్ ఆన్సర్. అనుష్క వెనకాల ఒక అమ్మాయి, అది కూడా రైట్ ఆన్సర్. అండ్ నిత్యా మీనన్ చెయ్యి, నిత్యా మీనన్ చెయ్యి. సూపర్ అబ్బా. సో అందరికీ 500 పాయింట్స్. ఈ రౌండ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం మీ బ్యాచ్ అందరూ ఫుల్ మార్క్స్తో ఉన్నారు. కాకపోతే ఇక్కడ టైం కూడా కౌంట్ అవుతుంది. ఓకే, కొంతమంది 58 సెకండ్స్లో 5 చెప్పొచ్చు, కొంతమంది 40 సెకండ్స్లో చెప్పొచ్చు. సో అలా తక్కువ టైం అంటే 42 సెకండ్స్లోనే మొత్తం 5 ఆన్సర్స్ చెప్పేసింది సాయి. సో తనే రౌండ్ టాపర్. సాయి టాప్ గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. ఏ గిఫ్ట్ కావాలి సాయి ప్రియ? స్టవ్, గ్యాస్ స్టవ్. ఓకే. నిఖిత నీకేం కావాలి? కుంకుమ భరణి. కుంకుమ భరణ తీసుకో. 20 grams ప్యూర్ సిల్వర్ కుంకుమ భరణ. రోహిణి హాట్ ప్యాక్ సెట్. హాట్ ప్యాక్ సెట్. ఓకే. ప్రియాంక నీకేం కావాలి చెప్పు? ఎమర్జెన్సీ లైట్. ఎమర్జెన్సీ లైట్. ఓకే. సో సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. మరి థర్డ్ రౌండ్ ఆడేద్దాము, తిరిగేద్దాము, పాయింట్లు తెచ్చుకుందాం. సరిపోవు కోటి కనులైన సరిపోవు లక్ష్యదలైన నిన్ను దర్శించి దరి చేరి వలచెందుకు సరిపోవు భాషలెన్నైనా సరిపోవు మాటలెన్నైనా నేను వర్ణించి ఒకసారి పిలిచెందుకు చాలదుగా ఎంతైనా సమయం ఆగదుగా నీతో ఈ పయనం కళ్ళని చేరి గుండెలు దూరి శ్వాసల మారినావే స్వాతి చినుకైనాడు దూకాలే గంగాను స్వాతి ముత్యం లాగా మారావే చిత్రం. వెల్కమ్ బ్యాక్ టు క్రెయిన్ మొక్క పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి. పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. థర్డ్ రౌండ్ ఆడడానికి రెడీ లక్ష్ములు? సౌండ్ వినిపించట్లా? ఈ మాత్రం ఎనర్జీ ఉండాలి ఈ రౌండ్ ఆడాలంటే. మొదలు పెట్టేద్దాం మన థర్డ్ రౌండ్, రంగుల రాట్నం. సో ఈ రౌండ్ లో నేను ఈ సీట్ ఖాళీ చేస్తాను. ఇప్పుడు మీరు నలుగురు ఇక్కడికి వచ్చేయాలన్నమాట. కమ్. నిఖిత ఫస్ట్ రంగుల రత్నం రౌండ్ నువ్వే ఆడేస్తున్నావు. ఒకసారి చెప్పు రంగుల రత్నం అని. రంగుల రత్నం. ఇప్పుడు నువ్వు ఒక రుద్రం దేవిలా ఫీల్ అవ్వాలి. అంటే అలా వెంటనే వేసేయకూడదు అనమాట, టైమర్ ఉంటుంది. నిక్కి రెడీ? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వేసి వేసి వదులు. నా చెయ్యి కొంచెం తీయడం లేట్ అయి ఉంటే పరిస్థితి ఏంటి? అప్పుడు 2000 పాయింట్స్. ఓకే, ఇది కౌంట్ లేదు, ఇది ఆల్రెడీ టైం అయిపోయాక వేసింది. సో 40 మీద ఏం పడలేదు లక్కీగా. 60 మీద మాత్రం ఒక్క బాణం ఉంది. ఓకే, అండ్ 80 మీద ఒకటి, 100 మీద ఒకటి. సో 180 ప్లస్ 60 240 పాయింట్స్. సో నెక్స్ట్ రోహిణి నువ్వే ఆడాలి. దావచ్చు కన్యాకుమారి అక్కడ ఓన్లీ 240 పాయింట్స్ నిక్కి. సో నువ్వు దాన్ని క్రాస్ చేస్తే నువ్వు టాప్ లో ఉండొచ్చు. ఓకే రెడీ రోహిణి? రెడీ. వేసేద్దామా? యా స్టార్ట్.
ఏం చేసావు రోహిణి పాప? ఏం చేసావు? ఎట్లా ఆడావు? ఏంటిది? చాలా స్పీడ్గా ఆడాను. ఎందుకు అంత స్పీడ్ మరి నీకు? మార్క్స్ ఎక్కువ గెలుచుకోవాలని. అది ఆత్రం ఆవేశం తగ్గించుకుంటే ఇంకా బాగా గెలుచుకునే దానివి. బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. 80 and 60 140 పాయింట్స్. నీకు లెక్కలు బావచ్చు. 140 పాయింట్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ టోకెన్ ఎవరు? సాయి ప్రియా. ఓకే గో. సాయి ప్రియా, నాకు దీన్ని చూస్తుంటే జింగిల్ బెల్స్ సాంగ్ గుర్తొస్తుంది. అందులో హార్సెస్ ఇలా వెళ్తూ ఉంటాయి కదా ఆ రైమ్ లో, రైట్? అది పిక్చరైజేషన్ చూసినప్పుడు. ఇప్పుడు చక్కగా ఈ జింగిల్ బెల్స్ దాంట్లో రంగుల రత్నంలో మీరు నలుగురు అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారు తెలుసా? ఇంత బాగా వర్ణించాను కదా మిమ్మల్ని నేను. ఇప్పుడు నువ్వు అంతే బాగా పాయింట్లు తెచ్చుకోవాలి, ఓకేనా? 60 seconds టైమర్ ప్లీజ్. నువ్వు మౌనవ్రతం ఏమైనా చేస్తున్నావా ఇవాళ? లేదు కదా? ఓకే, టైమర్. ఓకే, రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే. సాయి ప్రియా, యాజ్ ఇట్ ఈస్ గా నేను చెప్పినట్టు ఆడావు. గుడ్ గర్ల్. చూడండి మంచి పాయింట్లు వచ్చినాయో. కాకపోతే నువ్వు మిగతా బాణాలు కూడా గాల్లోకి వేసే బదులు ఇక్కడ వేసుంటే ఇంకా పాయింట్. సో 40లో ఏం లేవు, 60లో ఒకటి ఉంది, 80లో 1 and 2, సో 160 plus 40 200 300 పాయింట్స్. ఇప్పుడు మాట్లాడు సాయి ప్రియా. ఆట ఆడే ముందు ఎలాగో మాట్లాడలేదు, ఇప్పుడు చెప్పు. హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్? హౌ ఇస్ ద రౌండ్? హార్సెస్ ఎలా ఉన్నాయి? బెల్స్ ఎలా ఉన్నాయి? తిరుగుతూనే భయం వేసింది కానీ ఎంజాయింగ్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ప్రియాంక ఎలా ఆడుతుందో చూద్దాం. ఓకే ప్రియాంక, కమ్. సో ప్రియాంక పొజిషన్ లో రెడీగా ఉన్నావు, అలానే పెట్టుకో. 60 seconds టైమర్ ప్లీజ్ అండ్ స్టార్ట్. నిన్ను తాకితేనే పెప్సీ బేబీ, గులాబీ లాంటి లిప్సీ బేబీ, మల్ల తీగ లాంటి హిప్సీ. Let's go. Everybody. Assalamu alaikum. అప్సరా నిన్ను చూసి హార్ట్ బీట్. అస్సలాం వాలేకుం అస్సలే టైగరు దూకుతుంటే. Baby, oh you're so sexy, baby. You're running the galaxy, baby. నా హార్ట్ లో నా మిక్సీ. నేను కౌంట్ చేస్తాను, నువ్వు టోటల్ చెప్పాలి, ఓకే? అస్సలాం వాలేకుం అస్సలే టైగరు దూకుతుంటే. 460. దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. ప్రియాంక, కంగ్రాట్స్ ప్రియాంక, రౌండ్ టాపర్ అయిపోయావు. మరి టాప్ గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. ఫ్యానా? ఓకే. సాయి ప్రియా, నీకేం కావాలి? కిందవి. రోటీ మేకర్. రోటీ మేకర్, ఓకే. నీకేం కావాలి? టేబుల్.
టేబుల్ మేట్ ఓకే ఫైన్. నీకు రోహిణి? పవర్ సెట్. బౌల్ సెట్ ఓకే. రౌండ్ ఆడడానికి రెడీ నలుగురు? స్టార్ట్ చేసేద్దాం మన లాస్ట్ రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఈ రౌండ్ ఆడటానికి కావాల్సిన ఎంట్రీ పాస్ లాంటివి మీ స్కోర్లు. ఆ స్కోర్లు ఎంతెంత ఉన్నాయో చూద్దాం. ఈ స్కోర్లు మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ రౌండ్ లో 4 డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి కాబట్టి బెట్ చేసుకుని గెలవచ్చు. ఓకే, చూసేద్దాం మన లక్ష్యం చేరుకోవే లక్ష్మిలోని మొదటి గేమ్. గేమ్ నెంబర్ 1. గేమ్ నెంబర్ 1 రెడీ. ఎవరికి వచ్చింది నెంబర్ 1? రోహిణి. రోహిణి కమ్. రోహిణి గేమ్ ఏంటంటే ఈ బకెట్లో ఒక కాలు పెడతావు, ఈ బకెట్లో ఒక కాలు పెడతావు, నడుచుకుంటూ వెళ్తావు, కానీ పుస్తకం మాత్రం కింద పడిపోకూడదు. అది ఎట్లా? మోడెడ్ టాస్క్. అదే గేమ్. మరి అది ఎలా అన్నది ఇప్పుడు నువ్వు చేసి వాళ్ళందరికీ చూపించాలి. ఓకే. బెట్టింగ్ చెప్పు. ప్రియాంక 250. ప్రియాంక 250. ప్రియా 200. ఓకే. నిఖిత 250. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బుక్ పడిపోకుండా ఆడాలి. $700 పాయింట్లు పెట్టేశావు. సో జాగ్రత్తగా ఆడు, కంగారు ఏం లేదు, చాలా టైం ఉంది. అక్కడికి వెళ్ళాక పడేయకు, మళ్ళీ చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. ఈ ఒంటిలోని వేడి కొలవడానికి కిలోమీటర్ అంత థర్మోమీటరే అవసరం. చిన్నగా చిన్నగా. టర్న్ టర్న్ టర్న్. టైం ఉంది, మెల్లిగా. ఎటు తిప్పునా ఎటు నడిచినా మొత్తానికి బుక్ మాత్రం కింద పడలేదు. బాగుంది, సూపర్ గా ఆడావు. 700 పాయింట్స్ వచ్చేసాయి నీ స్కోర్ లోకి. వెరీ గుడ్, గో. అలాగే చూసేద్దాం మన రౌండ్ లో రెండో ఆట. గేమ్ నెంబర్ 2. సెకండ్ గేమ్ కూడా రెడీ. ఎవరికి వచ్చింది? ప్రియాంక. రా ప్రియాంక. ప్రియాంక గేమ్ ఏంటంటే నీ చేతులు రెండు ఇలా వెనక్కి పెట్టేసుకుంటావు. ఇక్కడ రకరకాల కూరగాయలు ఉన్నాయి. చిన్న సైజ్ రైతు బజార్ ఉంది. నువ్వేం చేయాలంటే నోటితో ఒక్కొక్క కూరగాయని తీసుకెళ్ళి ఒక్కొక్క బుట్లో వేయాలి. సెపరేట్ చేయాలి ఈ కూరగాయలన్నింటినీ. ఓకే, ఏదైనా 3 కూరగాయలు అలా. బెట్టింగ్ చెప్పు. 333 అందరి దగ్గర. అందరి దగ్గర 300. అప్పుడు 900 అవుతాయి. మన దగ్గర 900 లేవుగా. ఒకరి దగ్గర మైనస్. ఓకే, ఎవరి దగ్గర మైనస్ చేద్దాం? సాయిప్రియ దగ్గర. రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. క్యాబేజీ, మునగాకు, కొత్తిమీర, కరేపాకు, ఉర్లగడ్డ, కందగడ్డ, గెనుసుగడ్డ, వేరుగడ్డ, బెండకాయ, అరటికాయ, జాగ్రత్తగా పరిగెట్టు, పొట్లకాయ, కాకరకాయ, పడిపోతావు. క్యారెట్. ఫైవ్ వేస్తే చాలే. తర్వాత వంకాయలు ఉన్నాయి చూడు, త్వరగా వెళ్ళిపోతాయి అవి కూడా. కేర్ఫుల్ కేర్ఫుల్. పక్క బుట్లే. గుడ్డెడ ఉందో వెతకరా. వంకాయకి వంకే లేదు, మోసపోయాడు చూడరా. ఓకే, 2 అయిపోయాయి. కాకరకాయలు వేసే అయిపోతాయి. టికెట్ ఫాస్ట్. నడవమన్నది ఎవడురా, రోజా పువ్వుకి జాకెట్ ఇదిగో మొదలినోడు పాపిరా. టైం అయిపోతుంది. వాడే రైల్లో పీటీ ఉష కజిన్ సిస్టర్ లో పరిగెత్తింది అసలు.
అయినా సరే ఏం ప్రయోజనం లేదు. జస్ట్ 2 ఈ 2 వేసి ఉంటే అయిపోయేది. ఇంకొకసారి మళ్ళీ చేస్తా. అబ్బచ్చా ఆ సోదిలో క్యాప్సికమ్ పుట్ట కింద పడకుండా ఉంటే ఈ పాటికి 2 కూడా వేసేసేదాన్ని కదా. మనం ఏం చేస్తాం? ఎంజాయ్ చేసామా లేదా? ఎంజాయ్ చేసామా లేదా? నేనైతే బాగా ఎంజాయ్ చేశాను, నువ్వు ఆడటం చూసి, నువ్వు పరిగెట్టడం చూసి. సో నువ్వు కూడా బాగానే ఎంజాయ్ చేస్తుంటావా పరిగెత్తడంలో. మొత్తానికి పాయింట్లు అయితే పోయాయి. నో ప్రాబ్లం. ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ. ఖట్టాలు షెగు ఖజావలి అత్తరు లెక్కన మత్తే చెల్లి ఆడా ఈడా తేడా. అండ్ అలాగే చూద్దాం మన నెక్స్ట్ గేమ్ నెంబర్ 3. గేమ్ నెంబర్ 3 రెడీ. ఎవరికి వచ్చింది? సాయి ప్రియ. వచ్చే సాయి ప్రియ. నీకు వాళ్ళలా కష్టమైన గేమ్స్ చెప్పను. ఓకే, ఈజీ గేమ్. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఆడితే గెలవచ్చు. ఓకేనా? ఇక్కడ స్టిక్కర్స్ ఉన్నాయి. అంటే స్టిక్కర్స్కి ఆల్రెడీ వెనకాల వైట్ పేపర్ ఉంటుంది కదా, అది తీసేసి రివర్స్లో పెట్టాము. నువ్వేం చేయాలంటే ఈ కోడిగుడ్డుని ప్లేట్లో పెట్టుకుని ఈ ప్లేట్ని ఇలా ఇలా రోల్ చేస్తూ ఉండాలి. మొత్తం ఈ స్టిక్కర్స్ అన్నీ కూడా ఈ కోడిగుడ్డుకి అంటుకుపోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఇలా అంటే ఇది అతుక్కుపోతుంది చూసావా, అలా అంటుకుపోవాలి కోడిగుడ్డుకి. మొత్తం ఇక్కడ 15 ఉన్నాయి, ఒక 10 అంటుకుంటే చాలు. ఓకే, అదే నీ గేమ్. 60 సెకండ్స్ నీ టైం లిమిట్. చెప్పు బెట్టింగ్ ఎంత? 400. 400. ఓకే ఫైన్. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. చిన్నగా అది కింద పడిపోతే ఏం కౌంట్ ఉండదు. అయిపోయా మొత్తం అన్ని? 40 సెకండ్స్ ఉండగా ఇంకా అయిపోయింది. మొత్తం పెట్టినవన్నీ అంటించదు. కోడిగుడ్డుకు మొత్తం ఏంటి? సో కోడిగుడ్డు మొత్తం స్టిక్కర్స్ పెట్టేశావు. జస్ట్ ఇంకా 40 సెకండ్స్ టైం ఉండగానే 20 సెకండ్స్లో ఫినిష్ చేసేసావు. పెట్టిన 800 పాయింట్స్ వచ్చేసాయి. కంగ్రాట్స్. దిస్ ఇస్ కాల్డ్ లక్. యా, చిట్టీలు తీసుకునేటప్పుడు ఏ గేమ్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. 3 గేమ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకొక గేమ్ నికి ఆడాలి. నికి లాస్ట్ గేమ్తో నేను రెడీ. నికి వచ్చే. నికి నీ దగ్గర ఉన్న పాయింట్స్ 510 పాయింట్స్. సో 510 నువ్వు ఎవరి మీద పెడతావు? సాయి ప్రియ మీద 5. సాయి ప్రియ మీద 500. అటు ఇటు ఈ బాటిల్స్ పట్టుకుని నించుంటావు. నేను బాల్స్ పెట్టేస్తాను. నడుచుకుంటూ వెళ్ళి ఈ బాల్స్ ని ఆ టబ్లో వేసేస్తావు. మళ్ళీ వచ్చేస్తావు, మళ్ళీ ఇంకొక 2, అలా 4. ఓకే, అలా 4 వేయాలి నువ్వు. అంటే 2 రౌండ్స్ తిరగాలి. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. పడ్డది. అక్కడే ఉండు. స్టార్ట్. కమ్ బ్యాక్. ఎక్కు, ముందు ఎక్కేసి. జాగ్రత్తగా ఆడు, టెన్షన్ ఏం లేదు, గెలవచ్చు. ఓకే, కేర్ఫుల్. వస్తున్నా. ఉండు. అర్రే చెప్తున్నా మెల్లిగా ఆడమని. అలా జరిగిందనమాట. ఫైనల్లీ నైస్ టు మీట్ యూ. సాయి ప్రియ 21-20 పాయింట్స్ తో విజయలక్ష్మి అయిపోయావు. కంగ్రాచులేషన్స్. సాయి ప్రియ, ఏ గిఫ్ట్ కావాలి నీకు చెప్పు? అష్టలక్ష్మి కలసం అండ్ వాషింగ్ మెషిన్ ఉన్నాయి. వాషింగ్ మిషన్. ఓకే, కంగ్రాట్స్. గోల్డ్ రౌండ్ ఆడేద్దాం. వచ్చి తిప్పేసి సాయి ప్రియ లక్ష్మీదేవి వచ్చేలాగా ఆడేద్దాం. అప్పుడు బోనస్ రౌండ్. ఓకే, లాఫింగ్ బుద్ధ వస్తే ఏ ఉండదు ఇంకా. తిప్పు.
లక్ష్మీదేవి. కంగ్రాట్స్. ఆడేద్దాము బోనస్ రౌండ్. గెట్ రెడీ ఫర్ ద పజిల్. బోనస్ రౌండ్ ప్లీజ్. పజిల్ ప్లీజ్. చూడు ఒకసారి, అందులో ఒక మీనింగ్ఫుల్ వర్డ్ ఉంది. సినిమా పేరు అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఒకసారి జాగ్రత్తగా మొత్తం కార్నర్స్ సెంటరు బాగా చదువుకుంటే ఈజీగా దొరికేస్తుంది. 10 grams గోల్డ్. ఇది కానీ రైట్ గా చెప్తే, నువ్వు కరెక్ట్ గా చెప్తే ఓకే. కంగ్రాచులేషన్స్. ఓన్లీ విజయలక్ష్మి టైటిల్. అందరికి గిఫ్ట్స్ ఇచ్చేస్తాను, వచ్చేయండి. కప్. ఇప్పుడు మీ నలుగురికి జీ తెలుగు నుంచి ఇంకొక గిఫ్ట్. మీ ఆడపడుచు లాంఛనం. సో ఇవాళ మన విజయలక్ష్మి కావాలనుకుంది కొంచెం వెరైటీగా, అందరిలో అష్టలక్ష్మి కలసం కాకుండా వాషింగ్ మిషన్. తీసేసుకో. కంగ్రాట్స్. పట్టుకో. పోజివు, నవ్వు. అంతే. ఓకే. అండ్ మీ ముగ్గురికి కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. లక్ష్మిలు, మరి మన ఎపిసోడ్ ఇక్కడితో పూర్తయిపోయింది. టాటా బై బై చెప్పేసుకునే టైం వచ్చేసింది. మళ్ళీ కలుద్దాం మరో 4 చలాకీ లక్ష్ములతో రేపటి ఎపిసోడ్లో. అంతవరకు బాయ్.